నమస్తే అన్న. కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? కూటమి అంటే ఇప్పుడే బాగానే అనిపిస్తుంది, ఇంకా తెలియట్లా బాగా. మరి గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి మీకు ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు మాకు ఆరోగ్యశ్రీ పరంగా కేసులు బాగా జరిగాయి. ఎవరన్నా ట్రీట్మెంట్ పరంగా వెళ్ళాలన్నా 2 లక్షలు కానీ 3 లక్షల వరకు కానీ ఆధార్ కార్డు ఇస్తే ఆపరేషన్లు అవన్నీ బాగా జరిగాయి. వాళ్ళు డబ్బులు కట్టించుకోకుండా హాస్పిటల్లో చేసేవాళ్ళు. పేద ప్రజలు కూడా బాగా చేయించుకొని అమౌంట్ పట్టుకోకుండా హాస్పిటల్కి వెళితే పని అయ్యేదండి గత ప్రభుత్వం అప్పుడు. మరి ఇప్పుడు ఎలా ఉంది సార్? మరి ఇప్పుడు ఇంకా హాస్పిటల్ వర్గాల వాళ్ళు బాగా ముందుకి వచ్చి మేము మరి మాకు ఆధార్ కార్డు మీద చేసినట్టుగా బాగా తెలియట్లేదు. అప్పుడు అంత పాజిటివ్ లేదు. అయితే మరి చంద్రబాబు గారు సూపర్ 6 పథకాలు చెప్పారు కదా, మరి అమలు చేస్తున్నారు వాటిని? అంటే ఇప్పుడు 4 మంత్సే కాబట్టి ప్రభుత్వం వచ్చి మరి నెక్స్ట్ తర్వాత ఎలా జరిగిద్ది అనేది చూస్తుండాలి మేము కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలా గారికి ఈ ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి, మరి దానికి ఏం చెప్తారు మీరు? అవి కుటుంబ విషయాలు కాబట్టి ఇంకా మనం చూసుకుంటూ పోవటానికి చెప్పేదే ఉండదు. వీటి వెనకాల రాజు కుట్రలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. దేని వెనకాలండి ఇంకా విషయాలు మాత్రం. మరి రైతు భరోసా అమ్మఒడి పథకాలు ఇస్తానని చెప్పారు కదండి, అవి వెయిట్ చేస్తానండి. కొంతమందికి వస్తూనే ఉన్నాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. ఈ నెలలో కానీ అమలు చేస్తున్నారు. కొన్ని చోట్ల తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ వరద బాధ్యులు కూడా డబ్బులు అందినాయి కొంతమందికి, ఇంకా అందని వాళ్ళు ఉన్నారు. మరి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, దానికి ఎలా స్పందిస్తారు మీరు? వాళ్ళు చట్టపరంగా తీసుకుంటారు కాబట్టి చర్యలు, దానికి మనం చెప్పేదే ఉండదు. చట్టపరంగా తీసుకుంటారు. పోలీస్ వ్యవస్థ ఉంది, హోమ్ మినిస్టర్ ఉంది కాబట్టి. మరి కరెంటు ఛార్జీలు తగ్గిస్తారని చెప్పారు కదండి, మరి ఇప్పుడు అలా పెంచుతున్నారని కొంతమంది అంటున్నారు, దానికి ఏం చెప్తారు? 0 పేమెంట్ నడుస్తున్నాయండి మమ్మల్ని. ఆంధ్రాలో కృష్ణ పెనుగంచిపూలు మండలం మాకు జీరో బిల్లే నడుస్తుంది. ఇప్పటికి కూడా 0నే నడుస్తుంది. ఫ్రీ బస్సు పథకం ఇస్తానని చెప్పారు, అది ఇంకా అమలు చేస్తారేమో తెలియదు. ఇంకా తర్వాత ఏమైనా చేస్తారేమో. గవర్నమెంట్ స్లో నడుస్తుంది కాబట్టి తర్వాత ఏమైనా చేస్తారేమో.